హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన సబ్స్క్రైబర్ పద్మ గారు మనల్ని ఒక వీడియో చేయమని చెప్పేసి అడిగారు. దానికి ఒక్క వీడియో కాకుండా కంప్లీట్గా ఒక 5 వీడియో సిరీస్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో కంప్లీట్ చేసాం. ఇది మన సెకండ్ వీడియో అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను. చక్కగా మీరు వీడియో బై వీడియో అన్నీ చూస్తూ వెళ్ళండి. ఓకే, అయితే ఇక్కడ పద్మ గారు అడిగింది ఏంటంటే, ఆమె ఒక అక్కడ షెఫ్గా పనిచేస్తున్నారు, మస్కట్లో పనిచేస్తున్నారు. ఆవిడకి హిందీ రాకపోవడం వల్ల చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఈమెకి అర్థం కావట్లేదు. కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఉందన్నమాట. దానికోసం మనల్ని వీడియో చేయమని చెప్పి అడిగారు. సో ఇలాగే మీరు ఎక్కడైతే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ రాక సఫర్ అవుతున్నారో, ఓకే, ఆ సిచ్యువేషన్స్ని కంప్లీట్గా ఈ వీడియో క్రింద కామెంట్స్లో మీరు పోస్ట్ చేసినట్టయితే వాటిపైన ఇలాగే వీడియో సిరీస్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు టిఫిన్ ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ మేడం, లేదా సుప్రభాత్ మేడం. సుప్రభాత్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సుప్రభాత్ మహోదయ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మేడంని మహోదయ అంటాం. ఓకే, గుడ్ మార్నింగ్ని సుప్రభాత్ అంటాం. కానీ ఇంత ప్యూర్ హిందీ ఈ రోజుల్లో ఎవరికి అర్థం కాదు. దాని గురించి ఏం చేస్తాం, సింపుల్గా గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పేసి ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా. ఆజ్ నాష్తే మే క్యా బనావు. ఆజ్ ఈరోజు నాష్తే మే టిఫిన్లో క్యా బనావు, ఏమి చేయను, ఈరోజు టిఫిన్ ఏం చేయను. గుడ్ మార్నింగ్ మేడం, వాట్ షుడ్ ఐ మేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. గుడ్ మార్నింగ్ మేడం, వాట్ షుడ్ ఐ మేక్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. ఆజ్ ఇడ్లీ అవర్ దోశ బనాదో. ఆజ్ ఈరోజు ఇడ్లీ ఔర్ మరియు దోశ బనాలో లేదా బనాదో చెయ్యు. మేక్ ఇడ్లీ అండ్ దోశ టుడే. క్యా దోశ కా ఘోల్ ఫ్రిడ్జ్ మే హై. క్యా దోశ కే ఘోల్ ఫ్రిడ్జ్ మే హై. ఘోల్ అంటే పిండి. ఓకేనా. ఘోల్ అంటాం, అది ఘోల్ ఫ్రిడ్జ్ మే హై. ఓకే, ఈజ్ ద దోశ బ్యాటర్ ఇన్ ద ఫ్రిడ్జ్. దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్లో ఉందా. హా, ఉసే నికాల్ కర్ థోడీ దేర్ బాహర్ రఖ్ దో. హా, అవును. ఉసే నికాల్నా అంటే బయట తీయడం. ఉసే నికాల్కర్ దాన్ని బయటికి తీసి, థోడీ దేర్ కొద్దిసేపు. ఓకే, బాహర్ రఖ్దో. బాహర్ రఖ్దో అంటే అర్థం ఏంటి? బాహర్ రఖ్నా అంటే పెట్టడం అనమాట. రఖ్దో అంటే పెట్టు అని అర్థం వస్తుంది. ఓకేనా. ఉసే నికాల్కర్ దాన్ని బయట తీసి, థోడీ దేర్ కొద్దిసేపు, బాహర్ రఖ్దో బయట ఉంచు. అవును, దాన్ని బయట తీసి కాసేపు బయట పెట్టు. ఓకే, ఎస్ టేక్ ఇట్ అవుట్ అండ్ కీప్ ఇట్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్. ఎస్ టేక్ ఇట్ అవుట్ బయట తీయు అండ్ కీప్ ఇట్ అవుట్ సైడ్ ఫర్ ఎ వైల్. కొద్దిసేపు అది బయట ఉంచు. నెక్స్ట్, పెహ్లే మై చాయ్ బనావు యా కాఫీ. పెహ్లే ముందు, మై నేను, చాయ్ బనావు యా కాఫీ నేను ముందు టీ పెట్టినా కాఫీ పెట్టినా అని అడుగుతుంది. ముందుగా నేను టీ చేయాలా, కాఫీ ప్రిపేర్ చేయాలా? షుడ్ ఐ మేక్ టీ ఆర్ కాఫీ ఫస్ట్? అంటే నేను టీ చేయనా కాఫీ చేయనా? ఓకే, బినా చీనీకి 2 కప్ కడక్ చాయ్ బనావో. బినా చీనీకి అంటే చక్కెర లేకుండా. బినా అంటే లేకుండా అని అర్థం అనమాట. ఏదైనా లేకుండా. చీనీకే బినా చీనీకే ఎలా అని చెప్పొచ్చు. బినా చీనీకి 2 కప్ కడక్ చాయ్. ఓకే, 2 కడక్ అంటే గట్టిగా అనమాట, స్ట్రాంగ్గా. ఓకే, కడక్ అంటే ఏంటి? గట్టిగా, మంచి స్ట్రాంగ్గా. ఓకే, చాయ్ బనావో. రెండు కప్పుల అంటే షుగర్ లేకుండా 2 కప్పుల స్ట్రాంగ్ టీ చెయ్యు. మేక్ 2 కప్స్ ఆఫ్ స్ట్రాంగ్ టీ వితౌట్ షుగర్. చాయ్ పత్తి కితనీ డాల్నీ హై. చాయ్ పత్తి అంటే ఏంటి? టీ పొడి అనమాట. టీ పత్తి అంటే టీ పొడి. కితనీ డాల్నీ హై, ఎంత వెయ్యాలి? హౌ మచ్ టీ పౌడర్ షుడ్ ఐ యాడ్. ఓకే, హౌ మచ్ ఎంత టీ పౌడర్ షుడ్ ఐ యాడ్ నేను యాడ్ చేయాలి. ఏక్ చమ్మచ్ చాయ్ పత్తి ఔర్ తోడా సా అదరక్ డాల్ దో. ఏక్ చమ్మచ్ ఒక స్పూను, చాయ్ పత్తి టీ పౌడర్, ఔర్ మరియు తోడాసా అంటే కొద్దిగా. అదరక్ అంటే ఏంటి? అల్లం. ఓకే, అదరక్ అంటే అల్లం అనమాట. డాల్దో అంటే వెయ్యు లేదా వేసేయు అని అర్థం వస్తుంది. ఓకేనా. పుట్ 1 స్పూన్ ఆఫ్ టీ పౌడర్ అండ్ లిటిల్ జింజర్. ఏ లిటిల్ జింజర్. ఓకే, కొంత అల్లం, కొంచెం అల్లం, అలాగే 1 స్పూన్ ఆఫ్ టీ పౌడర్ వేయు. ఓకే, నెక్స్ట్, మేడం చాయ్ తయార్ హై, క్యా మై లే ఆవు. లే ఆనా అంటే తీసుకురావడం. ఓకే, మేడం చాయ్ తయార్ హై, టీ రెడీగా ఉంది. క్యా మై లే ఆవు, నేను తీసుకురానా? మేడం టీ రెడీ అయింది, నేను తీసుకురావాలా? ఓకే, మేడం ద టీ ఈజ్ రెడీ, షల్ ఐ బ్రింగ్ ఇట్. ఓకే, మేడం ద టీ ఈజ్ రెడీ, షల్ ఐ బ్రింగ్ ఇట్, నేను తీసుకురానా? హా, ఇసే హాల్ మే లే ఆవో. దాన్ని హాల్లోనికి తీసుకురా. ఓకే, హాల్ మే లే ఆవో. ఎస్ బ్రింగ్ ఇట్ టు ద హాల్.
ब्रिंग इट टू द हॉल। इडली के लिए कौन सी चटनी बनाऊं? इडली के लिए इडली కోసం कौन सी चटनी 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 बनाऊं तैयार చేయను what chutney should I make for idli? what chutney should I make for idli? next नारियल की चटनी और थोड़ा सा सांबर बना लो। नारियल की చట్నీ ఓకే నారియల్ కి చట్నీ అంటే కొబ్బరి చట్నీ और మరియు थोड़ा सा కొంచెం అంత సాంబార్ బనాలో సాంబార్ కూడా చెయ్యు। మేక్ కోకోనట్ చట్నీ అండ్ సమ్ సాంబార్ ఓకే మేక్ కోకోనట్ చట్నీ అండ్ సమ్ సాంబార్। మేడం ఫ్రిడ్జ్ మే నారియల్ నహీ హై। మేడం ఫ్రిడ్జ్ మే నారియల్ నహీ హై నారియల్ అంటే కొబ్బరి అనమాట యాక్చువల్గా ఓకే ఫ్రిడ్జ్ మే నారియల్ నహీ హై అంటే ఫ్రిడ్జ్లో కొబ్బరికాయ లేదు। మేడం దెర్ ఇస్ నో కోకోనట్ ఇన్ ద ఫ్రిడ్జ్। మేడం దెర్ ఇస్ నో కోకోనట్ ఇన్ ద ఫ్రిడ్జ్ కోకోనట్ లేదు। ఠీక్ హై ఓకే ఫిర్ సిర్ఫ్ టమాటర్ కి చట్నీ బనాలో। ఠీక్ హై సరే ఫిర్ మరి ఫిర్ అంటే మరి అని అర్థం వస్తుంది అనమాట। మరి కేవలం మరి అయితే కేవలం టమాటా చట్నీ చేసేసాయి అని చెప్పాను బనాలో చేసేయి ఓకే దెన్ జస్ట్ మేక్ ఇట్ టొమాటో చట్నీ టొమాటో చట్నీ చేసేసాయి। నెక్స్ట్ నాష్తా తయార్ హై ఆకర్ ఖా లీజియే టిఫిన్ రెడీ అయింది వచ్చి తినండి। బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ ప్లీజ్ కమ్ అండ్ ఈట్। నాష్తా టిఫిన్ తయార్ హై రెడీగా ఉంది ఆకర్ ఖా లీజియే తినేసేయండి। బ్రేక్ఫాస్ట్ ఇస్ రెడీ ప్లీజ్ కమ్ అండ్ ఈట్। నాష్తా డైనింగ్ టేబుల్ పర్ లగా దో లేదా పరోస్నా అంటే వడ్డించడం లేదా లగానా అంటే పెట్టడం ఖానా లగాదో మనం ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెట్టి అంటాం కదా ఇంట్లో వైఫ్ని కానీ ఎవరైనా కూడా ఎవరైతే అన్నం వడ్డిస్తున్నారో వాళ్ళని భోజనం పెట్టేసి అంటాం కదా అలా భోజనం పెట్టు అన్నప్పుడేమో ఖానా లగాదో అంటాం లేదా భోజనం వడ్డించు అంటే ఖానా పరోసో అంటాం అనమాట ఓకేనా। నాష్తా డైనింగ్ టేబుల్ పర్ లగాదో లేదా నాష్తా డైనింగ్ టేబుల్ పర్ లగాదో అంటే పెట్టు పరోస్దో అంటే వడ్డించు మీ ఇష్టం ఏదైనా యూజ్ చేయొచ్చు। సర్వ్ ద బ్రేక్ఫాస్ట్ ఆన్ ద డైనింగ్ టేబుల్ బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద పెట్టు క్యా మై అబ్ లంచ్ బాక్స్ ప్యాక్ కర్ దూ ఏమిటి నేను అబ్ ఇప్పుడు లంచ్ బాక్స్ ప్యాక్ కర్ దూ నేను లంచ్ బాక్స్ రెడీ చేయనా ప్యాక్ చేయనా ఓకే షుడ్ ఐ ప్యాక్ ద లంచ్ బాక్స్ నౌ ఇప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేయనా సో ఇలా చెప్పవచ్చు చూసారా అండి ఎంత మంచి సెంటెన్సెస్ ఉన్నాయో। ఇలాంటి సెంటెన్సెస్ మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే ఈ సిరీస్ 5 వీడియోస్ సిరీస్ ఇది ఓకే ఈ వీడియో సిరీస్ని ఫాలో అవ్వండి। ఆ వీడియో సిరీస్ సంబంధించిన ప్లేలిస్ట్ క్రింద నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాను అలాగే ఈ వెబ్సైట్ ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇవి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయడానికి ఓకే చూస్తూ చదువుకోవడానికి ఓకే మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది। ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చక్కగా మీరు ఈ వెబ్సైట్ ద్వారా ఓన్లీ హోమ్ మేకర్స్ థింగ్సే కాకుండా మీరు డాక్టర్ అయినా లాయర్ అయినా పొలిటీషియన్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఓకే మీరు ఒక ట్రావెలర్ అయినా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఈ రోజుల్లో కామన్ కదండి అందరికీ కంపల్సరీ అయిపోయాయి కదా సో మరి అలాంటప్పుడు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం అందరికీ ఉంది కదా అందరికీ సంబంధించిన మొత్తం చాలా ఇన్ఫర్మేషన్ ఈ బ్లాగ్లో ఉంది చక్కగా ఈ బ్లాగ్ని విజిట్ చేయండి ఒకసారి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోండి చక్కగా చూస్తూ వెళ్ళండి। ఇదైతే కొన్ని అన్నీ మీకు అవైలబుల్గా ఉండవు స్టార్టింగ్లో ఒక 5 మాత్రం అవైలబుల్ ఉంటాయి ఫస్ట్ మీరు లాక్ అయి ఉంటాయన్నమాట ఆ లాక్ ఓపెన్ చేయాలంటే మీరు అక్కడ మీ ఫోన్ నెంబరు మీ నేము అలాగే మీరు ఎవరు మీ ప్రొఫెషన్ ఏంటి మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంగ్లీష్ అండ్ హిందీ అనేది అక్కడ మీరు ఆ వెబ్సైట్కి చెప్పాల్సి ఉంటుంది చెప్తే అప్పుడు అది మీకు కావాల్సినవి ఏవైతే మీకు కావాలి మీరు ఎందుకు నేర్చుకుంటున్నారో ఆ పర్పస్కి సంబంధించిన వీడియోలు మీకు పంపిస్తాను ఓకేనా। సో అలా మీకేం కావాలో అది మీకు ఇవ్వడం ద్వారా మీ లెర్నింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుంది ఏదో అన్నసరిగా ఏవేవో వెతుక్కుని నేర్చుకుని ఇంత స్ట్రగుల్ వద్దు ఓకే మీకు ఏం కావాలో అదే ఇస్తాను। నేను హోమ్ మేకర్ అంటే ఎలాంటి వీడియో తీసుకొచ్చేస్తాను నేను టీచర్ అంటే టీచింగ్ సంబంధించిన వీడియోస్ ఇస్తుంది నేను ఒక పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ ఇస్తుంది అలా మీరు ఎవరు అనే దాన్ని బేస్ చేసుకుని వీడియోస్ కానీ లేకపోతే ఇలాంటి బ్లాగ్స్ కానీ ఇస్తూ ఉంటుంది అనమాట చాలా మంచి వెబ్సైట్ ఓకే డెఫినెట్గా లాగిన్ అవ్వండి ఓకే। నెక్స్ట్ బచ్చోं के लिए दो डोसे पैक करो అవును బచ్చోं के लिए పిల్లల కోసం దో డోసే ప్యాక్ కర్ దో పిల్లల కోసం 2 దోశలు ప్యాక్ చెయ్యు ఎస్ ప్యాక్ 2 దోసాస్ ఫర్ ద కిడ్స్ क्या अब मैं किचन साफ कर लूँ
నేను ఇప్పుడు వంటగది శుభ్రం చేయనా? క్యా అబ్ मैं किचन साफ कर लूं? నేను ఇప్పుడు కిచెన్ శుభ్రం చేసుకున్నా? షుడ్ ఐ క్లీన్ ద కిచెన్? హా సాఫ్ కర్కే తుమ్ ఆరామ్ కర్ సక్తి హో. హా అవును, సాఫ్ కర్కే శుభ్రం చేసి తుమ్ ఆరామ్ కర్ సక్తి హో, నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆరామ్ కర్నా అంటే విశ్రాంతి తీసుకోవడం అనమాట. ఎస్ క్లీన్ ఇట్ అండ్ దెన్ యూ టేక్ ఎ రెస్ట్. ఎస్ క్లీన్ ఇట్ అండ్ దెన్ యూ టేక్ ఎ రెస్ట్, నువ్వు రెస్ట్ తీసుకో. సో ఇలా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ చక్కగా నేర్చుకోవడానికి ఈ బ్లాగ్ని అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇప్పటికీ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా ఈ వీడియోస్ మరింత మందికి ఉపయోగపడే వాళ్ళకి అందరికీ రీచ్ అవుతాయి అనమాట. హిందీ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా రీచ్ అవుతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయి మీకు వాట్సాప్లో, అలాంటి వాటిలో షేర్ చేస్తారనుకోండి, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవడంలో వాళ్ళకి మీరు హెల్ప్ చేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్, ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం ఎవరికైనా అంటే అది చాలా చాలా మంచి విషయం అనమాట. డెఫినెట్గా వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. కాబట్టి ప్లీజ్ అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. ఓకే, ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో